మామ కోడళ్ళు మంతనాలు పెట్టుకున్నట్టున్నారు. మనందరం దాన్ని వీధిలోకి విసిరేశాం కానీ పెద్దనాన్న అంత త్వరగా వదిలేలా లేరు కదా. అందుకే పక్కనే కూర్చుని ఓదార్పు కార్యక్రమం జరుపుతున్నట్టున్నారు. ఎన్ని మట్టి ముద్దలతో కడితే ఏం లాభం? ముచ్చటగా కట్టుకున్న మట్టిల్లు ఒక్క తుఫానుకి తునాతునుకులైపోయిందన్నట్టు మావయ్య గారు ఎన్ని ఓదార్పు యాత్రలు చేస్తే ఏం లాభం? ఇంట్లో ఉన్న రాహుల్ అత్తయ్య గారు ఆ అవి ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అనుమతించాలి కదా. అది పాపం పెద్దనాన్నకి అర్థం కావడం లేదు. అమ్మా అభి, ప్లీజ్ ప్లీజ్ అమ్మా అభి, దయచేసి నా మాట విను, లోపలికెళ్దాం పదా. లేదు మావయ్య, నా భర్త మాటని గౌరవించడం కోసం నేను గడప దాటి బయటకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి అడుగు పెడితే నా భర్త మాటని నేను అగౌరవపరిచినట్టే కదా. ఆయనకి అలాంటి తలవంపులు తీసుకురావాలని నేను అనుకోవడం లేదు మావయ్య. అయ్యో 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 అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ మావే మాట నువ్వు వినమా అమ్మా? దయచేసి నా మాట వినమ్మా. దయచేసి మీరే నా మాట వినండి మావయ్య. అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. అప్పటి వరకు కాస్త సమయం ఇవ్వండి నాకు. మావయ్య, అవన్నీ పక్కన పెట్టండి. ముందు నాకొక సహాయం చేయండి. ఏంటమ్మా అది? ఇంట్లో ఉన్న పాత గోని సంచులు, పరదాలు, చెక్క ముక్కలు, చాపలు ఇలాంటివి ఏమున్నా సరే అవన్నీ నా కోసం తీసుకొస్తారా? అవన్నీ నీకెందుకమ్మా? నేను చెప్తాను కదా మావయ్య, ముందు తీసుకుని రండి.